కర్నూలు పట్టణం ఏఎన్ఆర్ పేట సంకల్బాగులో వెలిసి ఉన్న శ్రీ గీతా ప్రచార ధామం నందు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరితో కలిసి సామూహికంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా వారు భగవద్గీత ప్రశస్తాన్ని గుర్తించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కల్లె వేణు గోపాల్ శర్మ మాట్లాడుతూ మానవ జీవితం పరమార్థం తెలుసుకోవాలంటే మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి భగవద్గీత చదివి తీరాలన్నారు. భగవద్గీత భగవంతుని అమృతవాణి అని, అది సాటి లేని సంపద అన్నారు. జీవితం పరిపక్వతం చెందాలంటే భగవద్గీతను ఆశ్రయించాలని రచయిత తరకొండ వెంగమమ్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పసుపులేటి నీల్మ అన్నారు. ఎలా ఉన్నాయని ఒక్కరు కూడా పాటించటం ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు జరిపి రామాయణం యొక్క గొప్పతనం ఏమో అందరూ తెలుసుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, రామరాజ్యంగా అందరూ వర్తిల్లాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాను. తెలుగు పద్యం వంటిది విశ్వభాషలందు వెనుక కనుక పద్యాల ద్వారా రామాయణ విలువలు, నైతిక విలువలు పతనమవుతున్నటువంటి ఈ సందర్భములు ఈ సమాజానికి చాలా అవసరం అని మా అంకయ్య గారు భావించినప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఒక్కొక్క పాత్ర ఏం సందేశాన్ని అందిస్తుంది, ఉమ్మడి కుటుంబాలకి ఎలా ఆధారం అవుతుంది, ఆ విషయాలన్నీ పద్యాల ద్వారా రాయడానికి ప్రయత్నం చేశాను. సింహభాగం ఆయన వాడిన పద్యాల్లో ఎక్కువ భాగం నేనే రాశాను. మరి నన్ను ఆయన పద్యాల ద్వారా ప్రజావాళ్ళకి పరిచయం చేస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది. ముఖ్యంగా ఈ నేటి సమాజానికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యం ఈరోజు యథా రాజా తథా ప్రజ అన్నారు. ఈరోజు యథా ప్రజ తథా రాజా. ప్రజలు ఎలా ఉంటే ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం వస్తుంది. కనుక ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకుంటే అలా వస్తుంది. కానీ నాయకుడు ఎలా ఉండాలి? శ్రీరాములా ఉండాలి. శ్రీరాముడు ఒక కొండ జాతి అతనితో ఆలింగనం చేసుకున్నాడు, ఒక వనచరుడితో ఆలింగనం చేసుకున్నాడు, సోదరుడిలాగా చూశాడు. ఒక శబరి, ఆమె గిరిజన యువతి, ఆమె ఎంగిలి పండ్లు తిన్నాడు. అంటే ప్రజల్లో మమైకమైపోయేవాడు నిజమైన నాయకుడు. శ్రీరాముని రామచంద్రాన్ని ఎందుకన్నారంటే చంద్రుడిలాగా వెన్నెల చల్లుతూ చల్లని పరిపాలన సాగిస్తాడని. నాయకులందరూ ఆ విధంగా శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే అన్నలు, తమ్ములు, తల్లిదండ్రులు, పుత్రులు, పౌత్రులు వీళ్ళందరూ కూడా రామాయణంలోని పాత్రల్ని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజం రామాయణం లాగా రామరాజ్యం కావాలంటే రామాయణం మనకి శిరోధార్యం, రామాయణం మనకు స్ఫూర్తి. చాలా చక్కగా పద్య రూపంలో అద్భుతమైనటువంటి మాధుర్యంతో తన రాగాన్ని శ్రీరామచంద్రునికి కైంకర్యం చేశాడా అన్నంత అనుభూతితో వివరించాడు. పాఠకులను, శ్రోతలను కూడా చాలా అలరించాడు. ధర్మస్వరూపమైనటువంటి రామకథ మానవ జీవితాన్ని ఎలా ఉండాలి అనేటువంటిది ప్రబోధిస్తున్నది. ఈ సందేశాన్ని మనం అందరం తెలుసుకోవాలి, అనుసరించాలి అని వారు అనేక దృష్టాంతాలతో వివరించారు. అటువంటి ఈ అంకయ్య గారు వివరించినటువంటి ఈ రామకథ గానాన్ని ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు వినవలసింది. నిజంగా విన్న మా మనసులన్నీ తన్మయమయ్యాయి. అసలు 2 గంటల పాటు ధారాళంగా వారు వినిపించినటువంటి ఆ మాధుర్య గానం, రామరసం మా అందరి చెవుల్లో మారుమోగుతుంది. శ్రీరాముని ధర్మసూత్రాన్ని మనం అందరం పాటిద్దాం, సమాజాన్ని ఒక మంచి సమాజంగా నిర్మాణం చేసుకుందాం అన్నటువంటి సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని హరికథా పద్ధతి కాకుండా, నాటక పద్ధతి కాకుండా సంగీత సాహిత్యలు రెండు కలగలిపి చాలా చక్కగా ఈ రామాయణ గానామృతాన్ని ప్రజలకు వినిపించి ఆయన ధన్యుడవుతున్నాడు, అందరినీ ధన్యులు చేస్తున్నాడు. ఆయన కార్యక్రమాన్ని అందరూ పిలిపించుకొని అన్ని దేవాలయాల్లో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన్ను ప్రోత్సహించి రాముడి దయకు పాత్రుడు కావాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. రాను స్వామి జై శ్రీరామ్. ఒక్కరు ఇక్కడికి రాండి, అంతే, అందరూ వెనక వస్తారు.